వాళ్ళు మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువ, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ పరిశుద్ధ దినాన మీ సన్నిధిలో మరొకసారి మేమందరము కూడి మిమ్మల్ని ఆరాధించే కృపనిచ్చినందుకు వందనాలు. మమ్మల్ని మీ సిలువ చాటును మరుగుపరిచిన విధానము కొరకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈరోజు మీ పక్షముగా నిలబడడానికి అల్పుడనైన నాకు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. మీ పక్షంగా నేను నిలబడుతున్నప్పుడు నేను మాట్లాడు ప్రతి మాట మీదై ఉండునట్లు నన్ను మీ స్వాధీనంలో పెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాను. వింటున్నటువంటి సంఘాన్ని జ్ఞాపకం చేసుకొనండి. వెనగల చెవి, గ్రహించే మనస్సు, పాటించే జీవితాలను మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి ఈ సంవత్సరం మనం ధ్యానం చేస్తున్న వాక్యాంశము, మూలవాక్యము దేవునికి స్తోత్రం. మీలో కొంతమంది అయినా ఈ వాక్యాన్ని నేర్చుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నేర్చుకున్నటువంటి వాళ్ళకి ఇంకొక అవకాశం, ఇంకొక 4 వారాలు చెప్తాం ఈ వాక్యాన్ని మనం. మిగిలినటువంటి వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిందిగా ప్రభు నామాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ అంశం మీద ఇప్పటి వరకు 44 వారాలు, 44 వర్తమానాలు మనం వినడానికి దేవుడు కృప దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గడిచిన వారమే ఈ 44వ వర్తమానం మీ ఎదుటికి రావాల్సి ఉన్నది. కానీ గడిచిన వారం మనోజ్ పాస్టర్ గారు మీ ముందుకు వచ్చారు, దేవుని వాక్యాన్ని పంచుకున్నారని నమ్ముతూ ఉన్నాను. గడిచిన వారం ఇసుకపాళెం చర్చిని మనము హ్యాండ్ ఓవర్ చేసుకొని 1 మంత్ దాటేసింది. అయినా సరే నేను ఇంతవరకు ఒక సండే కూడా అక్కడ అటెండ్ అవ్వలేదు. అక్కడ కొన్ని క్రమాలు మార్చడానికి అవసరం ఉండింది కనుక పోయిన సండే నేను అక్కడ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. అందుకని మనోజ్ పాస్టర్ ఇక్కడికి వచ్చారు. మరి ఈ రోజున దేవుని సన్నిధిలో మరొకసారి మీ మధ్యలో దేవుడు నన్ను నిలబెట్టుకున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియులరా, ఈ సంవత్సరంలో మనము దేవునిని మరింతగా ఎలా తెలుసుకోవాలి అనే విషయాలను గురించి మనం ధ్యానం చేస్తూ 3 విషయాల ద్వారా దేవుని మనం తెలుసుకునే అవకాశం ఉంది అని మనం చూసాం. ఒకటి, ఈ ప్రకృతిని విశ్లేషించడం ద్వారా, ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలను గమనించడం ద్వారా దేవుని యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థం అవడానికి అవకాశం ఉంది అని దేవుని గ్రంథంలో మనం చూసాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదివినట్లయితే ఆ మాట మనకు అర్థమవుతుంది. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి, ఎందుకనగా దేవుని గురించి తెలియసఖ్యమైనది ఏదో అది వారి మధ్య విసిదమై ఉన్నది, దేవుడు అది వారికి విసిదపరచెను. దేవుని గురించి మనం ఏమి తెలుసుకోవాల్సి ఉన్నదో అది దేవుడు మనుషులందరికీ తెలియజేశాడు, మనుషులందరికీ విసిదపరచెను అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు దైవత్వము, వీటన్నిటిని గురించి జగదు ఉత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను గమనించడం ద్వారా మనకు అర్థమవుతుంది అని భక్తుడైనటువంటి పౌలు గారు చెప్తూ ఉన్నారు. అంటే దేవుని గురించి మనుషులు తెలుసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రత్యక్షత, రెవల్యూషన్ ఏంటి అనగా ఈ సృష్టి. రెండవది, దేవుడు మనుషులు దేవుని గురించి తెలుసుకోవడానికి
దేవుడు అనుగ్రహించిన రెండవ ప్రత్యక్షత, బయలుపరుపు, రెవల్యూషన్ ఏమిటి అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యం. ఎందుకంటే దేవుని గురించి మనకి ఏమి తెలియవలసి ఉన్నదో ఆ లక్షణాలన్నిటిని గురించి దేవుడే తన ప్రజల ద్వారా, తను ప్రేరేపించినటువంటి దైవజనుల ద్వారా ఈ గ్రంథాన్ని సిద్ధపరిచి మనమందరము దేవుని గురించి తెలుసుకునేటువంటి అవకాశాన్ని మనకు కలుగజేస్తుంది దేవుని వాక్యం. మూడవదిగా మనం గమనించాము, దేవునిని ఆల్రెడీ ఎరిగినటువంటి వాళ్ళు, దేవుని గురించి ఆల్రెడీ తెలుసుకున్నటువంటి వాళ్ళు మనతో దేవుని గురించి చెప్తే మనం నేర్చుకునే అవకాశము ఉంది. మనకంటే ముందుగా దేవునిని ఆరాధించినటువంటి, ప్రేమించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుణ్ణి ఎందుకు తెలుసుకున్నారు, ఎలా తెలుసుకున్నారు అనే సాక్ష్యాలను మనం వినడం ద్వారా ప్రభువుని గురించి మరింతగా తెలుసుకునే అవకాశం మనకు ఉంది. అలా ఈ 3 విషయాల ద్వారా దేవుడు తన గురించి తనను బయలుపరుచుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు, తెలియజేసుకుంటూ ఉన్నాడు. అలాంటి విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో నుంచి చాలామంది భక్తులు దేవుని గురించి ఏమి తెలుసుకున్నారు, ఎలా తెలుసుకున్నారు అనే విషయాలని ఇప్పటిదాకా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. గడిచినసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎవరు అనగా ఇమ్మానుయేల్ అనేటువంటి విషయాన్ని మనము చదువుకున్నాం. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. దేవుడు మనతో పాటు ఉన్నాడు అని అర్థం. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుడు మనుషులతో పాటు ఉండడము అనే ఈ కాన్సెప్టు నిర్గమకాండము 25వ అధ్యాయముతో ప్రారంభమవుతున్నట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, చదువుదాం దాన్ని. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. చాలు. హల్లెలూయా. ఎవరంట? నేను వారిలో నివసించినట్లు అని అంటున్నాడు. దేవుడు మనలో నివసించాలి. దేవుడు మనలో, మన మధ్యలో నివసించాలి. ఆ దేవుడు మన మధ్యలో నివసించడమే ఇమ్మానుయేల్ అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నటువంటి సమయంలో దేవుడు అన్నాడు, నేను పగటిపూట మేఘస్తంభముగాను రాత్రిపూట అగ్నిస్తంభముగాను మీతో పాటు ఉన్నాను, కానీ అది వేరొక రూపంలో కనబడుతూ ఉన్నాను, కానీ నేనే మీ మధ్యలో వచ్చి ఉండాలి, నేనే మీతో పాటు ఉండాలి. అలా నేనే మీతో పాటు ఉండడము అనేటువంటి ఆ ఆలోచన నిర్గమకాండములో ప్రత్యక్షపు గుడారముతో ప్రారంభమైంది. దేవుడు అన్నాడు, మీరందరూ ఇల్లు కట్టుకున్నారు కదా, మీరందరూ గుడారం వేసుకున్నారు కదా, మీరందరికీ ఎలాగైతే ఒక ఇల్లు ఉందో, మీ అందరికీ ఎలాగైతే ఒక గుడారం ఉందో, నాకు కూడా ఒక ఇల్లు కట్టించివ్వండి, నేను కూడా వచ్చి మీ మధ్యలో ఉంటాను అన్నాడు. హల్లెలూయా. అదే దేవుని మందిరం. హల్లెలూయా. అదే దేవుని మందిరం. పాత నిబంధన గ్రంథంలో మోషే ద్వారా ప్రత్యక్షపు గుడారము అని పిలువబడింది. ఆ తర్వాతి కాలంలో సొలొమోను ద్వారా దేవుని మందిరము అని పిలువబడింది. నూతన నిబంధనకి వచ్చేటప్పటికే దేవుని యొక్క వాక్యము మనకు ఏ విధంగా తెలియజేస్తుందంటే, దేవుడు శరీరాన్ని ధరించుకొని మన మధ్యలో నివసించడము. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో దేవుడు గుడారములో నివసించడం, దేవుడు మందిరములో నివసించడం, ఆ దేవుని దగ్గరికి మనం వెళ్ళేటువంటి అవకాశము లేని పరిస్థితి. దేవుడైతే మనలో ఉంటాడు, కానీ మనం ఆయన దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అందుకనే కేవలము యాజకులు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి పరిస్థితి. అది కూడా సంవత్సరమునకు ఒకసారి యాజకుడు దేవుని మందిరంలోనికి వెళ్ళేటువంటి పరిస్థితి. ఇలా కాదు, నేను ఇలా కాదు మీతో ఉండాలనుకునింది. ఆది కాండములో ప్రతిరోజున సాయంకాలమున చల్లపూట ఆదాము హవ్వలతో మాట్లాడుతూ సంచరించినట్లే నేను మీతో పాటు ఉండాలని అనుకుంటూ ఉన్నాను. ఇది దేవుని యొక్క ఆలోచన. చదువుతారా? ఆది కాండంలోనికి వెళ్ళినట్లయితే ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాండము
రెండవ అధ్యాయం. మూడవ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము. ప్రభు అయినటువంటి దేవుడు ఆది కాండంలో మనం చూస్తూ ఉన్నాము. సాయంత్రం వేళ ఆదాము హవ్వలు ఎక్కడున్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడు. సాయంకాలమున చల్లపూట కొంచెం కూల్ ఈవినింగ్ ఉండేటప్పుడు దేవుడు నేరుగా వచ్చి వాళ్ళతో మాట్లాడడానికి వచ్చేవాడు. ఆ రోజున ఆది కాండంలో ఎలాగైతే దేవుడే నేరుగా వచ్చి ఆదాము హవ్వలతో మాట్లాడుతూ ఉండేటువంటి అనుభవం ఉందో, ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా, ఎట్లాంటి మధ్యలో అడ్డుగోడలు లేకుండా నేరుగా వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళగలిగేటువంటి అవకాశం, దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగేటువంటి అవకాశం, ఒకరితో ఒకరు మాట్లాడుకోగలిగేటువంటి అవకాశం, ఈ అవకాశమును కలిగి ఉన్నటువంటి ఆ పరిస్థితులు మరలా మానవుని యొక్క జీవితంలో కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను వారి మధ్యలో నివసించినట్లు. ట్రై చేశారు దేవుడు. ప్రత్యక్షపు గుడారము ద్వారా వారి మధ్యలో ఉన్నారు. దేవుడైతే మొదట నేరుగా వాళ్ళ ఎదుటే ప్రత్యక్షమై మాట్లాడాడు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తాం. నిర్గమకాండం 20వ అధ్యాయం. 20వ అధ్యాయాన్ని బైబిల్లో ఎతుక్కోబడలే మనం. ఎందుకంటే 20వ అధ్యాయంలో ఏముంటాయి? 10 ఆజ్ఞలు ఉంటాయి. కాబట్టి దేవుడే డైరెక్ట్గా వాళ్ళ మధ్యలోనికి వచ్చి సీనాయి పర్వతం మీద దిగి నేరుగా వాళ్ళతో మాట్లాడాడు. కానీ ప్రజలు అన్నారు, దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాము, కాబట్టి నేరుగా దేవుడు మాతో మాట్లాడొద్దు. మోషే నువ్వు మాట్లాడు, నువ్వు వెళ్ళి దేవుడిని కనుక్కొని ఆయన ఏం చెప్తాడో ఆ విషయాలన్నీ మాకు చెప్పు, నువ్వు మధ్యవర్తిగా ఉండు అని ప్రజలు మోషేని అడిగారు. అందుకని దేవుడు మోషేని మధ్యవర్తిగా చేసుకొని ప్రజలతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ తర్వాత దేవుడు అన్నాడు, కాదు, నేనే వాళ్ళ మధ్యలోనికి వచ్చేయాలనుకుంటున్నాను. ఎక్కడో దూరంగా ఉంటే నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను అడిగి నేను నీతో చెప్పి ఈ విషయాలన్నీ వద్దు, నేరుగా నేనే వాళ్ళ మధ్యలో ఉండాలి. కానీ వాళ్ళు నా దగ్గరికి రావడానికి వాళ్ళకి పరిశుద్ధత లేదు, వాళ్ళకి యథార్థత లేదు, నీతి లేదు. ఎందుకంటే ఆదాము హవ్వలు ఏదైనా తోటలో అలా నేను వాళ్ళు సంచరిస్తూ సహవాసం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళతో సంచరిస్తున్నటువంటి కాలంలో దేవుని మాటను మీరి వాళ్ళు ఏం చేస్తున్నారంట, దేవునితో ఉండేటువంటి సహవాసాన్ని పోగొట్టుకున్నారు. దేవునితో ఉండే సహవాసాన్ని పోగొట్టుకున్నారు. చదవండి ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. చల్లపూటన ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా ఏం జరిగిందంట? నిన్నటి దాకా దేవుడు ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తుండే జనాలు, ఆదాము హవ్వ. ఇప్పుడు దేవుడు వస్తే వెళ్ళి దాక్కునేటువంటి పరిస్థితి, దేవుడు వస్తే వెళ్ళి దాక్కునేటువంటి పరిస్థితి. ఎందుకు ఈ దాపరికం? ఎందుకు దేవునిని నేరుగా చూడలేనటువంటి పరిస్థితి? ఇలాంటి పరిస్థితి ఎందుకు దాపరించింది మానవునికి అంటే వాక్యం తెలియజేస్తుంది, వాళ్ళిద్దరంట ఇంకొకరితో ఫ్రెండ్షిప్ పెట్టుకున్నారంట. హల్లెలూయా. వాళ్ళిద్దరూ ఇంకొకరితో ఫ్రెండ్షిప్ పెట్టుకున్నారంట. చదవండి ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అమ్మా, అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని. ఇది హవ్వెళ్ళి ఇంకొకరితో స్నేహం, ఇంకొకరితో
మన స్నేహం ఎవరితో ఉండాలంట? చెప్పండి. దేవునితో స్నేహం. కానీ హవ్వెళ్ళి ఇంకొకరితో స్నేహం చేసింది. పర్లేదు, స్నేహం చేయొచ్చు ప్రియులరా, తప్పులేదు. కానీ ఆ స్నేహం మనల్ని దేవుని నుంచి దూరం చేసే అంతగా ఉండకూడదు. హల్లెలూయా. దేవుని ప్రజలతో స్నేహం చేయండి, సహవాసం కలిగి ఉండమని వాక్యంలో చెప్తున్నాడు. కానీ ఆ సహవాసము దేవుని నుంచి మనల్ని దూరం చేసే సహవాసం కాకూడదు. అన్నిటికంటే మనకు బలమైన బంధము ఏదై ఉండాలంటే దేవునితో మనకున్నటువంటి బంధమే బలమైనటువంటి బంధమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక బంధాలు చాలా ఉన్నాయి. తల్లిదండ్రులతో అనుబంధము, భార్యాభర్తల అనుబంధము, అలాగే అన్నదమ్ములతో అనుబంధము, రక్త సంబంధికులతో అనుబంధము, స్నేహితులతో అనుబంధము, ఇలా చాలా అనుబంధాలు ఉన్నాయి. కానీ ఈ అనుబంధాలన్నిటికంటే సుపీరియర్గా ఉండాల్సినటువంటి అనుబంధం ఏమిటంటే దేవునితో మనిషికి ఉండాల్సినటువంటి అనుబంధము. హల్లెలూయా. నీకు దేవునితో అనుబంధము ఎంత బలముగా ఉంటుందో మిగిలినటువంటి వారితో కూడా అనుబంధం అంతే బలముగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు మన అనుబంధాలంట మనల్ని దేవుని నుంచి దూరం చేసేటువంటి అనుబంధాలుగా ఉంటున్నాయి. ఆదికాండంలో మనం చూస్తున్నప్పుడు హవ్వ సర్పముతో స్నేహం చేసిందంట. ఎవరితో స్నేహం చేసిందంట? సర్పముతో స్నేహం చేసిందంట. ఆ సర్పం ఏం చెప్పింది హవ్వకి? దేవుడు మీకు అన్ని ఫుడ్ బాగా ఇచ్చాడా? అవును, అన్ని ఫుడ్ మాకు చాలా బాగా ఇచ్చాడు దేవుడు అని చెప్పంగానే ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక అని అన్నాడా సర్పం? ఏమన్నాడు? ఎక్కా నిజమేనా? దేవుడు మిమ్మల్ని ఏమన్నా తినకూడదని చెప్పినాడు ఎడా? లేదు, అన్నీ తినమన్నాడు. అదిగో ఆ చెట్టు పండ్లే తినొద్దని చెప్పినాడు. నేను అటుపో బయటికి, ఆ చెట్టు పండ్లే తినొద్దని చెప్పినాడు. ఎందుకు తినొద్దని చెప్పినాడు ఆ చెట్టు పండ్లని? ఇప్పుడు ఆవిడ చెప్తుంది. ఆ సర్పం అంటుందంట, ఆ పండు తింటే మీరు కూడా ఎట్టయిపోతారంట దేవుడిలాగా. చూస్తారా ఆ మాటని? 4వ వచనం, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై ఎలా ఉంటారంట. అందుకని దేవుడు మిమ్మల్ని తినొద్దని చెప్పాడు. వెంటనే హవ్వ రెస్పాన్స్ ఏంటి? నిజమా? వెళ్ళి ఆ పండు తీసుకొని ఆమె తిని ఎవరికి ఇచ్చిందంట? ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్షిప్ దేవుడితో అవ్వకున్నటువంటి ఫ్రెండ్షిప్ కంటే సర్పముతో అవ్వకున్నటువంటి ఫ్రెండ్షిప్ చాలా బలమైనదిగా మారిపోయింది. ఎలా చెప్తారు అని అంటే, మనం ఎవరి మాటలు వింటామో వాళ్ళతో మనకు బాగా ఫ్రెండ్షిప్ ఉన్నట్టు లెక్క. కొంతమంది మాటలు మిమ్మల్ని దేవుడి నుంచి దూరం చేస్తాయి. కొంతమంది మాటలు మిమ్మల్ని దేవుని ప్రజల సహవాసం నుంచి దూరం చేస్తాయి. కొంతమంది మాటలు మిమ్మల్ని దేవుని బిడ్డల మధ్యలో నుంచి దూరం చేస్తాయి. ఈ సహవాసాన్ని పోగొట్టుకున్నారు ఆదాము హవ్వలు. ఇప్పుడు రోజు సాయంత్రం దేవుడు వచ్చే టైంకి వీళ్ళిద్దరూ ఏంటి ఇంకా రాలేదు ఈరోజు దేవుడు, టైం అయిపోతుంది అని ఎదురు చూస్తూ ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు దేవుడు వచ్చి ఆదాము హవ్వ ఎక్కడున్నారు, నేను వచ్చేసాను, ఎక్కడికి వెళ్ళారు, ఏం పని చేస్తున్నారు మీరు అని అడుగుతూ ఉంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంట? చెట్టు సాటుకి వెళ్ళి దాంకునే. నువ్వు ఎందుకు చెట్టు సాటుకి వెళ్ళి దాంకోవాలా? ఎందుకో తెలుసా? నీ స్నేహం దేవునితో వదిలేసి వేరే వాళ్ళతో పెట్టుకున్నావు కాబట్టి. హల్లెలూయా. నీ స్నేహం
దేవునితో విడిచిపెట్టి వేరొకరితో స్నేహం చేయడం మొదలుపెట్టావు కాబట్టి ఆ కారణం చేతనే దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు ఎక్కడున్నావు అంటే ఆదాము అంటున్నాడు, ఇదిగో చెట్టు చాటును దాక్కో ఉన్నాను. చెట్టు చాటు నువ్వెందుకు దాక్కున్నావు? లేదు, నాకు బట్టలు లేవు, నీ దగ్గరికి రావాలంటే నాకు సిగ్గేస్తుంది, నీ దగ్గరికి రావాలంటే నాకు సిగ్గేస్తుంది. నీకు బట్టలు లేవని నీతో చెప్పిన వాడెవడు? కొంపదీసి నేను తినొద్దన్న పండ్లు మీరు తినేశారా? అవును, హవ్వ తెచ్చిచ్చింది, అందుకని నేను తిన్నా. హవ్వ, ఏంటిది ఇలా చేసావు? నాకు తెలీదు, సర్పం నాకు తెచ్చిచ్చి తినమనింది, అందుకని నేను తిన్నాను. సర్పం, నువ్వెందుకు ఇలా చేసావు? ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవునికి మనిషితో ఉన్నటువంటి అనుబంధం ఏమైపోయిందంట, దేవుడు అన్నాడు, నువ్వు నా ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపో. హల్లెలూయా. నువ్వు నా ఇంట్లో ఉండొద్దు, నా మాట వినని రోజున నా ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపో. నేను చెప్పట్లా, చదవండి వాక్యంలో ఏమని రాసిందో. 22వ వచనం 3వ అధ్యాయం. అప్పుడు దేవుడైన యెహోవా మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడి వంటి వాడు ఆయన కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్షం ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దానిని సేద్యపరచుటకును ఏదెను తోటలో నుండి అతనిని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుటకు ఖడ్గజ్వాలలను నువ్వు నా ఇంట్లో నుంచి వెళ్ళిపో, రావడానికి లేదు, ఎందుకంటే నీతో నాకున్నటువంటి అనుబంధం. ఒకప్పుడు ఆదాము ఎలా ఉండేవాడో తెలుసా? నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే అని పాట పాడుకునేవాడు రోజు. ఎవరితో అంటే దేవునితో ఉన్నటువంటి అనుబంధం చాలా సంతోషంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే దేవుడు ఆదాముని తన ఇంటిలో నుంచి వెళ్ళగొట్టాడు. యెహోవా తోట, దేవుని తోట, ఏదైనా వనములో నుంచి దేవుడు ఆదాముని బయటికి వెళ్ళగొట్టేశాడు. అంతేకాదు, పొరపాటున మళ్ళీ లోపలికి వస్తారేమో అని లోపలికి రానివ్వకుండా ఏం చేశాడంట, ఖడ్గజ్వాలలను నిలబెట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా తెగిపోయినటువంటి దైవ మానవ అనుబంధం దేవుడు వీళ్ళని పోగొట్టుకోవడం ఇష్టం లేక మరలా ఎలాగైనా వీళ్ళని మన దగ్గరికి తీసుకురావాలి. ఎందుకంటే ఒకసారి దేవుని ఇంటి నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతే నువ్వు నరకంలో ఉన్నావు అంతే. హల్లెలూయా. ఒకసారి దేవునితో స్నేహం తెగిపోతే నువ్వు నరకంలో ఉన్నావు అంతే. దేవుని మాట కంటే మరొకరి మాట నీకు ఎక్కువైపోతే నువ్వు నరకంలో ఉన్నావు అంతే. హల్లెలూయా. మన జీవితానికి అన్నిటికంటే విలువైనటువంటి మాట ఏదై ఉండాలంటే దేవుని మాట అయి ఉండాలి. మన జీవితంలో అందరికంటే మనం ఎక్కువగా విలువనిచ్చేటువంటి మాట ఎవరిదై ఉండాలంటే దేవుని మాట అయి ఉండాలి. ఆ దేవుని మాట కాకుండా మరి ఎవరి మాట నీ జీవితంలో వాల్యుబుల్ అయినా సరే, అది మీ తల్లి కావచ్చు, మీ తండ్రి కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ కుమారుడు కావచ్చు, నీ కుమార్తె కావచ్చు, నీ రక్త సంబంధికులు కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నీ ప్రియుడు కావచ్చు, నీ ప్రియురాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరి మాట దేవుని కంటే ఎక్కువగా నువ్వు భావిస్తూ ఉన్నావో వాడు నీకు దేవుడైపోయినాడు, దేవుడు నీకు దూరం అయిపోయినాడు. హల్లెలూయా. అందుకని మనం జాగ్రత్తగా కొన్ని విషయాలని మనసులో గుర్తుపెట్టుకోవాలి ప్రియులరా. ఎవరి మాటకు మనం వాల్యూ ఇస్తున్నాం, ఎవరి మాటకు విలువనిచ్చి ఎవరిని దూరం చేసుకుంటూ ఉన్నాం. దేవునితో మనకున్నటువంటి అనుబంధం విషయంలో మనం ఎంత దూరం అయిపోయామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుని వాక్యం తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుని నుంచి ఆదాము హవ్వలు ఏమైపోయారంట, దూరం అయిపోయారు. దేవుడు వాళ్ళని గెంటేశాడు, దేవుడు వాళ్ళని నెట్టేశాడు. మరొకసారి వాళ్ళు లోపలికి రాకూడదు.
ఎందుకు రాకూడదు? దేవుడు 2 కారణాలు చెప్పాడు. మొదటి కారణం ఏమిటంటే, దేవుడు మానవుడు పాపము చేశాడు. రెండవది, పాపము చేసినటువంటి మానవుడు జీవవృక్ష ఫలములు తీసుకొని తింటాడు. ఆ జీవవృక్ష ఫలములు తీసుకొని తిన్నాడంటే పాపిగానే శాశ్వత కాలము బ్రతుకుతూ ఉంటాడు. హల్లెలూయా. పాపిగానే శాశ్వత కాలము బ్రతుకుతూ ఉంటాడు. కాబట్టి మానవుడు చేసినటువంటి ఈ పాపమును పోగొట్టుకున్న తరువాత అతను నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి ఇతను ఇక్కడే ఉంటే జీవవృక్ష ఫలం తీసుకుని తిని శాశ్వతముగా పాపిగానే ఉండిపోతాడు. కనుక ఇతన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి. హల్లెలూయా. అందుకనే కొన్నిసార్లు దేవుడు మనల్ని దండించడంలో భాగంగా, క్రమశిక్షణలో పెట్టడంలో భాగంగా దూరం పెడతాడు. ఎందుకంటే దేవునితో ఉన్నటువంటి అనుబంధం విలువ నీకు అర్థం కావాలి. అయ్యో, దేవుడు నాతో ఎందుకు మాట్లాడడం లేదు? దేవుడితో నేను ఇంతకు ముందులాగా ఎందుకు ఉండలేకపోతున్నాను? దేవునితో ఇంతకు ముందులాగా ఎందుకు సహవాసం చేయలేకపోతున్నాను? నేను ప్రార్థన చేసేటప్పుడు ఇంతకుముందు నా పక్కన దేవుడు ఉన్నాడనే ఫీల్ ఇప్పుడు నాకు ఎందుకు కలగట్లేదు? దేవుడు నా మాటలు వెంటనే విని నాకు జవాబిచ్చేవాడు ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఎందుకు అలాంటి జవాబులు రావడం లేదు? ఏంటి మా మధ్యలో ఉండేటువంటి గ్యాప్ ఎందుకు పెరిగిపోతుంది అనే ఆతృత నీలో ఏర్పడి మారు మనస్సులోనికి నువ్వు రావడానికి దేవుడు కొంతకాలం నిన్ను ఎడము చేస్తాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, హల్లెలూయా. అలాగే మానవ జాతిని కొంచెం ఎడం చేసి దేవుడు అన్నాడు, నా విలువ నీకు అర్థం కావాలి, నువ్వు చేసిన పాపం నీకు అర్థం కావాలి. హల్లెలూయా. ఎందుకు దేవుడు వాళ్ళ మధ్యలో ఉంటూనే వాళ్ళని ఎడంగా పెట్టాడంటే, నువ్వు చేసిన పాపం నీకు అర్థం కావాలి. నేను నీతోనే ఉంటాను, నీ మధ్యలోనే ఉంటాను, నీ ఇళ్ళ మధ్యలోనే, నీ గుడారాల మధ్యలోనే నేను కూడా ఉంటాను. కానీ నువ్వు నా దగ్గరికి రావడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు నా దగ్గరికి రావడానికో తెలుసా? నీకు నాకు మధ్యలో ఉన్నటువంటి అనుబంధము తెగిపోయింది. నువ్వు దాన్ని పోగొట్టుకున్నావు. నా మాటకు విలువనివ్వడం నువ్వు మానేశావు. ఎప్పుడైతే నువ్వు నా మాటకు విలువనివ్వడం ప్రారంభిస్తావో అప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చే అవకాశము ఉంది. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, ఇలా పద్ధతిగా బ్రతికితే నా దగ్గరికి రావచ్చు అని చెప్పి ఈ వాక్యాన్ని మన ఎదుట పెట్టాడు. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం మనల్ని దేవుని దగ్గరికి చేరుస్తుంది. దేవుని వాక్యం ఆయన సమీపానికి మనల్ని చేరుస్తుంది. దేవుడు వారి మధ్యలో నివాసం చేస్తూ ఉండగా తర్వాత దేవుడు అనుకున్నాడు, వీళ్ళు దేవుని యొక్క వాక్యమును గ్రహిస్తున్నారు కానీ దానిని కంప్లీట్గా నెరవేర్చలేకపోతున్నారు. దీన్ని నెరవేర్చడానికి నేనే వాళ్ళకి సహాయం చేయాలి. హల్లెలూయా. నేనే వాళ్ళకి సహాయం చేయాలి. అందుకని దేవుడు అనుకున్నాడు, నేనే వాళ్ళలో ఒకటిగా బ్రతికితే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. హల్లెలూయా. నేనే వాళ్ళలో ఒకటిగా బ్రతికితే ఎలా ఉంటుంది అని అనుకొని దేవుడు అన్నాడు, వెళ్ళిపోదాం వాళ్ళ దగ్గరికి మనం అని అనుకున్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఇప్పుడు 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. ఇప్పుడు వాక్యము గుడారములో ఉండింది. హల్లెలూయా. వాక్యము చీకటి అగాధ జలముల మీద సంచరిస్తూ ఉండింది ఒకప్పుడు. వాక్యము గుడారములోనికి వచ్చింది. వాక్యము ఇప్పుడు ఏమైందంట, శరీరాన్ని ధరించుకొని మన మధ్యలోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యము శరీరాన్ని ధరించుకొని మన మధ్యలోనికి వచ్చింది. ఆ వాక్యము శరీరాన్ని ధరించుకొని మన మధ్యలోనికి ఎలా వచ్చిందంటే, కృపను పరిపూర్ణంగా కలిగిన వాడిగాను, సత్యమును పరిపూర్ణంగా కలిగిన వాడిగాను మన మధ్యలో నివసించాడు. కృపా సత్య సంపూర్ణుడైనాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యములో ఆయన అంటున్నాడు, కృపను సత్యమును తనలో నింపుకున్నటువంటి ఒక మనిషి ఈ లోకములో మానవ ఆకారములో సంచరించడం ప్రారంభించాడు. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు పుట్టగానే
దేవుని దూత ఆయనకు ఒక మాట చెప్పాడంట. చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి వెళ్దాం. ఆమె ఒక కుమారుని కని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏమని పేరు పెట్టారంట? యేసు అని పేరు పెట్టారంట. హల్లెలూయా. శరీరాన్ని ధరించుకొని వచ్చినటువంటి దేవునికి ఏమని పేరు పెట్టారంట? యేసు. కానీ ఆ ప్రవచనం మీరు చదివితే, ఆ కింద లైన్లో మీరు చదివితే, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడునని వాక్యము నెరవేరెను అని రాస్తాడు. చదువుతారా ఆ మాటను ఒకసారి? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు. ఏమని పేరు? ఇమ్మానుయేల్ అని కదా పెట్టాలా? ఇక్కడ ఏమని పెట్టారు? యేసు అని పెట్టారు. యేసు అని పెట్టి ఇమ్మానుయేల్ అనే పేరు నెరవేరిపోయింది అంటున్నారు. హల్లెలూయా. ఎప్పుడన్నా ఆలోచించినారా? చదివేస్తాం. క్రిస్మస్లో క్యారల్స్లో చెప్పమంటే కటకట చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అనే వాక్యము యేసు అని పేరు పెట్టబడినప్పుడు నెరవేరిందంట. ఎలా నెరవేరింది? రాజా కుమార్తెకి ప్రీతి అని పేరు పెట్టుకున్నాడు. హేమలతకి ఇంకేదో పేరు పెట్టాలని ఆలోచన ఉండుంటుంది. రాజా నేను అనుకున్న పేరు ప్రీతి, నేను పెట్టేశాను అని అంటే, చాలా రోజులైన తర్వాత నేను అనుకున్నట్టే పెట్టానమ్మా నా కూతురికి పేరా అని హేమలత అంటే, ఏమనుకున్నావు నువ్వు? నేను ఏదో అనుకున్నాలే. ఏదో అనుకుంటే ప్రీతి ఎట్టయింది? కాదు కదా. ప్రీతి అనుకుంటేనే ప్రీతి అవ్వాలా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది. ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడే చెప్పాడు ప్రవక్తతో. దేవుడే చెప్పాడు. మనం అంటే ఎట్టో మేనేజ్ చేసుకోవచ్చు, కానీ దేవుడు మేనేజ్ చేయడు. ఒకసారి దేవుడు మాట్లాడితే అది ఫిక్స్, అంతే. ఇంకేమో ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడుతుంది అని దేవుడే చెప్పాడు. ఇమ్మానుయేల్ మనం చదివాం కదా, బేతేల్. అలాగే ఇమ్మానుయేల్ దేవుడు, ఏల్ అనగా దేవుడు, ఇమ్మాన్యుయేల్ అనగా దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు అని అర్థం వచ్చేటువంటి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టాల్సి ఉంటే మరియమ్మ యోసేపులు యేసు అని పేరు పెట్టి ఇమ్మానుయేలు అనే పేరు నెరవేరింది అంటున్నారు. ఆలోచన చేశారా ఎప్పుడన్నా? ఎలా నెరవేరుతుంది? ఇమ్మానుయేల్ అని పేరు పెడితే, యేసు అని పేరు పెట్టేసి ఇమ్మానుయేల్ నెరవేరిందంటే ఎట్లా నెరవేరుతుంది? కానీ వాక్యంలో అదే చెప్తున్నాడు. దేవుని వాక్యంలో అదే. పోయిన వారం మనం ఇమ్మానుయేల్ అనగా ఏంటో చూసాం. దేవుడు మనకు తోడుగా ఉండడు. దేవుడు మనకి ఎలా తోడుగా ఉన్నాడు అంటే వాక్యంలో మనం గమనించాం. ఆయన ఒకప్పుడు దూరస్తుడిగా ఉన్నాము, ఇప్పుడు మనము సమీపస్థులమైనాం. మన పాస్టర్ గారు చెప్పారు కదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుంచి, ఒకప్పుడు దూరస్తులైనటువంటి మీరు 2వ అధ్యాయంలో ఇప్పుడు ఏమయ్యారంట? సమీపస్థులై ఉన్నారు. మరి దూరస్తులు సమీపస్తులుగా మారేటువంటి క్రమములో దేవుడు మనకు తోడుగా ఉండేటువంటి అనుభవములో యేసు అనే పేరుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి? యేసు అని పేరు పెడితే ఆయన మనతో ఉండడం ఏంటి? ఆయన మనతో ఉండడం ఏంటి? ప్రియమైనటువంటి వారులారా, వాళ్ళు పేరు పెట్టారంట యేసు అని పేరు. ఈ పేరు పెట్టమని ఎవరు చెప్పారు? ఈ పేరు పెట్టమని ఎవరు చెప్పారు? చదువుతారా ఒకసారి? లూకా సువార్తలో అనుకుంటాను, చూడండి. లూకా సువార్త 2-3 అధ్యాయాల్లో ఉంటుంది. చదవండి. దేవుడు చెప్పాడు, దేవుని దూత ప్రత్యక్షమై మరియమ్మతో మాట్లాడింది కదా, ఆ ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళండి. అయితే ఆ దూత నాన్న అది కాదు మరియమ్మతో మాట్లాడాడు కదా దేవుడు, అది
1వ అధ్యాయం 29-30 వచనాలు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచూ ఉండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని. ఆయనకు ఎవరు చెప్పారు ఈ మాట? యేసు అని పేరు పెట్టమని దేవుని దూత చెప్పాడు. ఇప్పుడు ఆ దేవుని దూత చెప్పిన మాట ప్రకారము యోసేపు ఏమని పేరు పెడుతున్నాడు? ఆయనకి యేసు అని పేరు పెడుతూ ఉన్నాడు. కానీ వాక్యములో ఏమని రాశారంటే యేసు అని పేరు పెట్టగా ఇమ్మానుయేలు అనే పేరు నెరవేరింది అంటున్నాడు. దేవుడు మనకు తోడనే పేరు నెరవేరింది. ఎలా నెరవేరింది? ఈ మాటల్లోనికి మనం వెళ్తూ ఉంటే యేసు ప్రభువు ఎలా వచ్చాడంట? శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చాడు. ఇప్పుడు మనము దేవునికి వెలుపల ఉన్నాం, దేవుని మందిరానికి వెలుపల ఉన్నాం, దేవుని సన్నిధికి దూరంగా ఉండాలి మనం. అలాంటి దూరముగా ఉన్నటువంటి మనల్ని దేవునికి దగ్గరగా చేయాలి. దేవునికి దగ్గరగా చేయాలి. దేవునికి దగ్గరగా మనం వెళ్ళాలంటే నీకు నాకు మధ్యలో ఒక అడ్డు తెర ఉంది. హల్లెలూయా. నీకు నాకు మధ్యలో ఒక అడ్డు తెర ఉంది. అందుకనే యెషయా గ్రంథంలో ఏమన్నాడంటే, విననేరకయుండునట్లు యెహోవా చెవులు మందము కాలేదు, రక్షించనేరకయుండునట్లు ఆయన హస్తము కురుచు కాలేదు, కానీ నీకును నీ దేవునికి నీ మధ్యలో నీ పాపములు అడ్డుగోడలాగా నిలబడిపోయి ఉన్నాయి అని చెప్పాడు. ఇప్పుడు దేవునికి మనిషికి మధ్యలో ఏముందంట? ఒక అడ్డుతెర ఉంది. అందుకనే దేవుని మందిరములో పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక అడ్డుతెర ఏర్పాటు చేయబడి ఉంది. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. యేసు ప్రభు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. యేసు ప్రభు పరిశుద్ధుడిగా జీవించాడు. యేసు ప్రభు నీతిమంతుడిగా జీవించాడు. యేసు ప్రభు యథార్థపరుడిగా జీవించాడు. యేసు ప్రభు పాపము లేనివాడిగా జీవించాడు. పాపము లేనివాడు ఎవరి మధ్యలో ఉన్నాడంట? పాపుల మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. పాపము లేనివాడు ఎవరి మధ్యలో ఉన్నాడంట? పాపుల మధ్యలో ఉన్నాడు. అందుకనే దేవుని వాక్యంలో భక్తులైనటువంటి పౌలు గారు మాట్లాడుతూ, ఆయన పాపము లేని వాడై ఉండి మన మధ్యలో ఆయన జీవించాడు. ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన, నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావా? ఎక్కడికి? దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? దేవునితో పాటు బ్రతకాలనుకుంటూ ఉన్నావా? దేవునితో పాటే ఉండేటువంటి ఛాన్స్ నేను నీకు ఇస్తాను. అదేంటో తెలుసా? నా దగ్గర ఉండేటువంటి పరిశుద్ధత నువ్వు తీసుకొని నీ దగ్గర ఉండే పాపం నాకు ఇచ్చి. హల్లెలూయా. కలువరి శిలువ మీద ఆయన మరణించిన తర్వాత పాపము లేనటువంటి వాడు మరణించగా దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటో తెలుసా? ఈ లోకంలో నువ్వు ఎవరిని బతికించాలనుకుంటే వాళ్ళు బ్రతుకుతారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు ఆయనకి అనుగ్రహించినటువంటి వరం ఏంటంటే, నువ్వు పాపము లేనివాడిగా బ్రతికి చనిపోయావు. పాపము వలన వచ్చు జీతం మరణం, కానీ నేను నియమం తప్పాను. హల్లెలూయా. దేవుడు నియమం తప్పించి పాపి కానటువంటి వాడికి పాప శిక్షను విధించాడు. ఇప్పుడు పాప శిక్ష అన్యాయంగా విధించబడినటువంటి యేసయ్యకు దేవుడిచ్చినటువంటి వరం ఏంటో తెలుసా? ఈ లోకంలో నువ్వు ఎవరినైతే పరలోకం పంపించాలనుకుంటున్నావో, ఎవరి పాపాలైతే క్షమించాలనుకుంటున్నావో వాళ్ళ పాపాలు క్షమించే అధికారం నేను నీకు ఇస్తాను. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నిన్ను దేవునికి సమీపంగా నేను చేస్తాను. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ దగ్గర ఉండేటువంటి పాపాన్ని నాకు ఇచ్చేసి నా దగ్గర ఉండేటువంటి నీతిని నువ్వు తీసుకెళ్ళి. అందుకనే కొలసీలకు రాసిన పత్రికలో మాటలు అంటాడు, పాపమెరుగని ఆయనను దేవుడు మన కొరకు పాపముగా చేసెను అంటాడు. హల్లెలూయా. పాపము ఎరుగనటువంటి ఆయనని దేవుడు ఏం చేశాడంట? పాపముగా చేశాడు. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు దేవుని నుంచి దూరం అయిపోయిన రోజే నరకంలో ఉన్నావు.
ఇందాక నేను చెప్పాను కదా, దేవుణ్ణి వదిలిపెట్టేసిన రోజు నరకంలో ఉన్నావు, దేవుని స్నేహాన్ని వదిలిపెట్టేసిన రోజు నరకంలో ఉన్నావు, దేవునితో మాట్లాడడం మానేసిన రోజు నరకంలో ఉన్నావు. అట్లాంటి నరకములో ఉన్నటువంటి నిన్ను నరకము నుంచి రక్షించి దేవుడు ఉండేటువంటి స్థలానికి తీసుకెళ్ళడానికి నా దగ్గర గొప్ప ఆయుధం ఉన్నది. అదేంటో తెలుసా? నీతి, రక్షణ అనేటువంటి ఆయుధం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. యేసు అనగా రక్షకుడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన మనం అందరము ఏం చేస్తున్నామంట? మన పాపమును ఆయన మీద వేసి ఆయనలో ఉన్నటువంటి నీతిని మనము ధరించుకొని మనం ఎక్కడికి వెళ్తున్నామంట? అడ్డుగోడ ఉంది కదా, నీకు నాకు దేవునికి మనకు మధ్యలో ఉండే అడ్డుగోడ ఏంటంట? పాపం. ఆ పాపం ఏమైపోయిందంట? యేసయ్య మీద వేసేసి ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి నీతిని మనం ధరించుకొని ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంట? ఆయన ఒకప్పుడు ఎక్కడుండేవాడు అక్కడికి వెళ్తున్నాం. ఆయన ఎక్కడున్నాడు? ఒకప్పుడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవునితో సమానముగా ఉన్నటువంటి వాడై దేవునితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఎక్కడుందో అది ఎత్తుకుంటున్నారా? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. అక్కడ ఉండాల్సిన వాడు ఇక్కడికి వచ్చి ఇక్కడున్నటువంటి మనల్ని అక్కడికి పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయిన రోజు గురించి దేవుని వాక్యంలో రాస్తూ ఏమంటాడంటే, ఆయన శిలువ మీద చనిపోయిన రోజున గర్భాలైపు తెర నడిమికి చిరిగెను అని రాసి. ఇప్పుడు మధ్యలో కర్టన్ లేదు. హల్లెలూయా. మధ్యలో కర్టన్ లేదు, ఓపెన్ అయిపోయింది. ఎవరైనా ఎక్కడికి వెళ్ళిపోవచ్చు అంట? ఇమ్మానుయేల్, దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, దేవుని గ్రంథములో ఉండబడినటువంటి ప్రతి పదము, ప్రతి పేరు వెనకాల ఒక గొప్ప రహస్యము, గొప్ప అర్థము దాగి ఉన్నాయి. దేవుడు ఈ 2025వ సంవత్సరంలో అట్టి అనేకమైన రహస్యాలను తెలుసుకోవడానికి తన ప్రత్యక్షతను మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే వాక్యంలో అంటున్నాడు, నేను మిమ్మల్ని దేవుని దగ్గరకు చేర్చేటువంటి వాడును, దేవుని దగ్గరకు చేర్చడానికి ఉపయోగపడేటువంటి వాడును నేనే. వాక్యమై ఉన్నటువంటి దేవుడును శరీరాన్ని ధరించుకొని మీతో పాటు ఉన్నాను. ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ ఇప్పుడు ఏమైనాడంట? రక్షకుడైనాడు. హల్లెలూయా. ఇమ్మానుయేల్ ఇప్పుడు ఏమైనాడంట? రక్షకుడైన. యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి నువ్వు నేను మన పాపములను క్లియర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆదాముతో ఏదెను తోటలో సాయంత్రం వేళ చల్లపూటన మాట్లాడినట్లు దేవునితో నువ్వు నేను మాట్లాడుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా నీలో దాక్కునే అనుభవం ఉందంటే నీ పాపం ఇంకా క్లియర్ అవ్వలేదని అర్థం. హల్లెలూయా. నేను అందుకనే చాలామందితో చెప్తుంటాను, ఆదివారం రోజున వచ్చి బల్లారాధన తీసుకోకుండా వెళ్ళిపోతున్నావంటే ఇంకా క్లియర్ అవని విషయాలు చాలా ఉన్నాయని అర్థం. బల్లారాధన తీసుకోకుండా వెళ్ళిపోతున్నారంటేనే ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకో తెలుసా? మనం ఎవరి భోజనం బల్ల దగ్గర నిలబడ్డాం? దేవుని భోజనపు బల్ల దగ్గర ఉన్నాం. నాతో కలిసి భోంచేయండి అన్నాడు, అంతే కదా. ఎవడైనను నేను తలుపు తడుతూ ఉంటే తెరిచిన ఎడలా నేను లోపలికి వచ్చేదను, వాడు నాతోనూ నేను వానితోనూ కలిసి భోజనం చేస్తాం అన్నాడు. ఇప్పుడు దేవునితో కలిసి ఒకే టేబుల్ మీద భోంచేసేటువంటి ఛాన్స్ మనకు వచ్చినప్పుడు దాన్ని వదులుకొని ఎస్కేప్ అయిపోవడం ఏంటి? మనం తప్పించుకొని తిరగడం ఏంటి? మనం ఈ వారం కాదు నెక్స్ట్ వీక్ అనుకోవడం ఏంటి? మనం క్లియర్ కాని విషయాలు చాలా ఉన్నాయి. వాటిని క్లియర్ చేసుకుని దేవుని భోజనపు బల్ల దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు దేవుని వాక్యం అంటుంది, ఆయన ఏదెను తోటలో ఆదాము హవ్వలతో ఎలాగైతే సాయంత్రం చల్లపూట మాట్లాడుతూ ఉండేటువంటి వాడో అలాగూ నువ్వు నేను కూడా ఇదిగో మన ఎదుట ఉండబడినటువంటి జీవితంలో ఆయన ఎదుట పరిశుద్ధులముగా, నిర్దోషులముగా, నిష్కలంకముగా, మన మనసులో ఎటువంటి భేదాభిప్రాయము లేనటువంటి వారముగా దేవునితో ఏకీభవించేటువంటి జీవితమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే వాక్యంలో అన్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనన్న మాట
నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో అలా రాస్తాడు. అలాగే లూకా సువార్తలో 19వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఇదిగో నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములోనికి నీ దగ్గరికి వచ్చింది. ఎందుకో తెలుసా? నీతో పాటే ఉండి నీ పాపాలన్నీ తెలుసుకొని వాటన్నిటినీ తన మీద వేసుకొని తన దగ్గర ఉండేటువంటి నీతిని నీకు అనుగ్రహించి నిన్ను ఆయన దగ్గరికి పంపించడానికి. హల్లెలూయా. ఆయన భోజనపు బల్ల దగ్గరికి నిన్ను పంపించడానికి. నీతి అనేటువంటి రక్షణ వస్త్రమును నీకు తొడిగించి, మై మరుపును ఆయన తొడిగించి, ఆయన యొక్క పేరును నీకు ముద్రగా వేసి, ఇదిగో నా నామములో నువ్వు అక్కడికి వెళ్ళని నన్ను ఆయన భోజన బల్ల దగ్గరికి పంపిస్తే సాయంత్రం వేళ చల్లపూట దేవునితో మాట్లాడుకునే అవకాశం ఆయన మనకు కల్పించాడు. ప్రియమైనటువంటి వారలారా, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆమె ఒక కుమారుని కని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపిస్తాడు గనక ఆయనకు యేసు అనే పేరు పెడతారు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ఈ లోకానికి రావడం వల్ల, యేసు అనే పేరును ఆయన ధరించుకోవడం వల్ల నన్ను ఆయన రక్షించాడు. హల్లెలూయా. అన్నిటికీ బ్యాక్గ్రౌండ్లో పేరు చెప్తూ ఉండేవాడివి. యేసు అనే పేరుకి తెలుగులోను ఇంగ్లీష్లోను ఒకటేనా, లేకపోతే తెలుగులోను హెబ్రీలోను ఒకటేనా అని అంటే కాదు ప్రియుల. యేసు అనే పదానికి హెబ్రీ భాషలో యెషువా అని పిలుస్తారు. యెషువా అంటే అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. యెషువా అంటే రక్షకుడు, మన పాపముల నుంచి రక్షించేటువంటి రక్షకుడు, దేవునితో మనము బ్రతికి ఉండడానికి అవకాశం ఇచ్చేటువంటి రక్షకుడు, దేవునితో కలిసి ఉండడానికి అవకాశం ఇచ్చేటువంటి రక్షకుడు. దేవుడు మనతో ఉన్నాడు. ఇమ్మానుయేల్. హల్లెలూయా. ఇమ్మానుయేలైన రక్షకుడు. ఆయన ఇమ్మానుయేలైన రక్షకుడు కాబట్టే, ఆయన మనతో పాటు ఉన్నాడు కాబట్టే మనము ఇంత ఘనంగా రక్షించబడి, మనల్ని రక్షించినటువంటి యేసు ఈ లోకములో పుట్టినందుకు ఆయన్ను స్తుతిస్తున్నాం, ఆయన్ను ఘనపరుస్తున్నాం, క్రిస్మస్ వేడుకను చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, ఇమ్మానుయేల్ దేవుడు మనకు తోడు, రక్షకుడు యేసు, యెషువా రక్షకుడు. ఆయన మనల్ని రక్షించి దేవుని దగ్గరికి చేర్చేటువంటి వాడు, దేవునితో ఉండడానికి అవకాశమును కల్పించేటువంటి వాడు. అందుకనే వాక్యంలో అంటున్నాడు, ఈ మాట నెరవేరింది అంటున్నాడు. ఈ మాట నెరవేరింది. నీ జీవితంలో నెరవేరిందా? నీ జీవితంలో యేసయ్య వచ్చి ఇమ్మానుయేల్గా మారి నిన్ను దేవుని దగ్గరికి చేర్చాడా? చేర్చకపోతే ఆలోచించు. ఇంకా గ్యాప్ దేవునికి నీకు మధ్యలో ఎందుకు ఉంది? దేవునితో నీకున్నటువంటి అనుబంధంలో ఎందుకు ఈ గ్యాప్ ఉంది? తలలోంచండి ప్రియులారా, ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం. మోకరించగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు మోకరించండి, మోకరించలేని వాళ్ళు కూర్చొని తలలో ఉంచండి. చైర్స్లో ఉండేటువంటి వాళ్ళు అలాగే తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించండి నాతో పాటు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడు. ఎలా తోడై ఉన్నాడు ఆయన? ఒకప్పుడు నేరుగా ఆయన్ని వారితో మాట్లాడాలని వస్తే దేవునికి మనిషికి మధ్యలో ఎంత అంతరం పెరిగిపోయిందో మనిషికి అర్థమైంది. ఆయన మాతో మాట్లాడితే మేము చచ్చిపోతాం అని అనుకున్నారు ఆ రోజున ప్రజలు. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడితే దేవుని నుంచి దూరం అయిపోతామనేటువంటి భావన నీకుందేమో. ఒకవేళ అలాంటి భావన నీకుంటే నువ్వు దేవుని నుంచి చాలా దూరంగా ఉన్నావు. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి. ఇదే కదా మనం కోరుకునేది. ఈ లోక బంధాలని, బాంధవ్యాలని మరిచి మన బంధం దేవునితో బలమైనదిగా, స్థిరమైనదిగా ఉండేటట్టు చేసుకోవడం. ఎవరి మాట విని దేవుని మాటను పెడచెవిన పెడుతున్నావు?
ఎవరి స్నేహం కోరి దేవుని నుంచి దూరంగా బతకాలనుకుంటున్నావు? ఎవరి స్నేహాన్ని ఆశించి దేవుని సంఘము నుంచి దూరం అయిపోవాలనుకుంటున్నావు? ఎందుకు దూరంగా ఉంటున్నావు? ఆయన నీకు సమీపస్థుడు కావాలని కదా ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుకునింది. ఆయన నిన్ను దేవునికి సమీపస్థుడిని చెయ్యాలని కదా యేసు అని పేరు పెట్టుకునింది. ఆయన నిన్ను తనతో ఒకనిగా చేసుకొని ప్రతి సాయంత్రము నా చల్లపూట నీతో మాట్లాడుతూ ఆయన ఆనందించాలని కదా నీతో అనుబంధాన్ని కోరుకునింది. మరి అట్టి అనుబంధాన్ని నువ్వెందుకు పోగొట్టుకుంటున్నావు? ఏ కారణాన్ని బట్టి వదులుకోవాలనుకుంటున్నావు? ఏ బంధమైనా నిన్ను క్రీస్తు నుంచి వేరుపరచగలిగేది అయి ఉందా? పౌలు భక్తుడు అంటాడు, ఏంటి క్రీస్తు నుంచి నన్ను వేరు చేసేటువంటి ఏ బంధం అది? ప్రభుత్వముల, అధికారుల, రాజ్యముల, పదవుల, ధనమా? క్రీస్తు నుంచి, క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని వేరుపరచగలిగింది ఏదైనా ఉన్నదా? నిన్ను దేవుడి నుంచి వేరుపరిచేది ఏంటమ్మా? ఎందుకు వేరైపోతున్నావు? ఎవరి కోసం వేరైపోతున్నావు? దేవుని కంటే నీకు ముఖ్యులు ఎవరు? దేవుని మాట కంటే నీకు ముఖ్యులు ఎవరు? దేవుని వాక్యం కంటే ఇంపార్టెంట్ అయిన మాట ఇంకెవడు నీతో మాట్లాడుతున్నాడు? ఎవరి మాటలు విని దేవుని వదిలి దూరంగా వెళ్ళిపోయేటువంటి అనుభవంలోనికి నువ్వు నడుస్తున్నావు. ఈ రోజున ఆ దూరముగా వెళ్ళిన అనుభవంలో నుంచి నిన్ను దగ్గరికి నడిపించడమే నా యేసయ్య పని. యెషువా నిన్ను రక్షించి రక్షకుడు. దేవుని నుంచి దూరం అయిపోయినటువంటి, దేవునితో తెగిపోయినటువంటి నీ అనుబంధాన్ని మరలా దృఢపరిచేటువంటి రక్షకుడు. నీకు దేవునికి మధ్యలో ఉండబడినటువంటి అడ్డు తెరను తొలగించినటువంటి రక్షకుడు. నేరుగా దేవుని పాదపీఠం దగ్గరికి నువ్వు చేరి ఆయనను కౌగిలించుకొని ఆయనను ముద్దాడేటువంటి అనుభవాన్ని కలుగజేసినటువంటి రక్షకుడు. ఆయన తన ఎడమ చేతిని మన తల కింద పెట్టి కుడి చేతితో కౌగిలించేటువంటి దేవుడు. ఈ అనుబంధాన్ని దూరం చేసుకుని ఎవరి కోసం దూరంగా వెళ్తున్నావు సహోదరుడా? ఎవరి కోసం దూరంగా వెళ్తున్నావు సహోదరి? ఈ అనుబంధం విడదీయరానటువంటి అనుబంధం కదా. ఈ లోకంలో నిన్ను పుట్టించినటువంటి వాని అనుబంధం కదా. ఈ లోకంలో నిన్ను ప్రేమించేటువంటి వాడి అనుబంధం కదా. ఇదిగో తన యొక్క ప్రాణ త్యాగం చేసి నిన్ను రక్షించుకున్న వాని అనుబంధం కదా. ఈ లోకములో మరలా నువ్వు ఎక్కడ ఉండవలసిన వాడివో ఆ స్థానానికి తీసుకుని వెళ్ళి పెట్టేటువంటి అనుబంధం కదా. ఆ స్థానములో నిన్ను నిలపడానికి తన స్థానాన్ని పోగొట్టుకుని వచ్చి ప్రాణత్యాగం చేసిన వాని అనుబంధం కదా. ఈ అనుబంధాన్ని వదులుకొని నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు? మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించే బంధం ఇదే కదా. ఏ స్థితిలో ఉన్నా ప్రేమించే బంధం ఇదే. ఒక రోజున నిన్ను తనలో ఐక్యం చేసుకోవాలి, తన కౌగిట్లోనికి చేర్చుకోవాలని. నిన్ను దూరం పెట్టి దేవుని విలువను నీకు తెలిపినటువంటి వాడు ఆయన కదా. ఆ అనుబంధాన్ని కాదనుకుంటావా? వద్దనుకుంటావా? నేనైతే ఈ లోక బంధాలు ఎన్నున్నప్పటికీ వాటన్నిటికంటే నా యేసుతో అనుబంధమే మిన్న. దానికోసం ఏమైనా వదిలేసుకుంటాను. నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఇమ్మానుయేల్ అని
పేరు పెట్టబడినటువంటి వాడు నీకు నాకు దగ్గరగా వచ్చి నీతో నాతో నివసించి నన్ను రక్షించి మన మీద ఉండబడినటువంటి పాపం అనేటువంటి కట్లను తెంచివేసి మనల్ని మనకు దేవునికి మధ్యలో ఉండబడినటువంటి అడ్డుతెరను చింపివేసి దేవునితో నిన్ను కలిపేటువంటి రక్షకుడు ఇమ్మానుయేల్. దేవుడు మనకు తోడు. ఆ తోడు, ఆ రక్షకుడు నా యేసయ్య. నా యేసయ్య. ఆ యేసయ్యను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఎందుకు దూరం దూరం జరుగుతున్నావు? ఎందుకు సమీపంగా లేకుండా పోతున్నావు? ఎందుకు దాక్కుని బతుకుతున్నావు? వద్దు. ఆయన దగ్గరికి రా. ఆయన కౌగిట్లో చేరు. ఆయన కౌగిట్లో చేరి ఆయన ప్రేమను ఆస్వాదిద్దాం. ఆయన మాటలు వింటూ ఆనందిద్దాం. ఆయనలో ఐక్యమవుతాం. అట్టి కృపని దేవుడు మనకందరికీ ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా అందరికీ దేవుడు తన కృపను దయచేయును గాక. ప్రార్థించుకుందాం. అలాగే ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం.